ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్ 12వ తేదీన ధూమ్చెర్లలో ఒక సభ నిర్వహించాలా. అంద్రినివా కాల దిగువన గ్రామము ధూమ్చెర్లలో సభ నిర్వహించాలా. కనగానపల్లి మండలంలోని రైతాంగాన్ని ఎవరు ధూమ్చెర్లకు తరలించాలా. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలా. సామాన్య రైతుకి ప్రతి ఒక్కరికి తెలుసు పైన పోయే కాలం ఉంది కాబట్టి కింద నీళ్ళు ఇంకుతానే బోర్లలో నీళ్ళు వస్తున్నాయి. ఆ కాలంలో లైనింగ్ చేస్తే మేము మా బతుకులు తెల్లారుతాయని రైతులు తెలుసు. ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. పరిటాల మీద వ్యతిరేకత మొదలైంది. నిజమే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతాండేది. దీన్ని అందరూ కూడా మనము మద్దతు చేయాలనేసి ఒక నిర్ణయం జరిగినాక ధూమ్చెర్లలో సభ జరుగుతుందనే క్రమంలో ఈ సభను అడ్డుకోవాలని అంద్రినివా కాలువ లైనింగ్ వ్యతిరేకంగా అంద్రినివా పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో జరగబోయే ఈ సభను అడ్డుకోవాలనేసి ధూమ్చెర్ల పంచాయతీకి సంబంధించి ఒక ముఖ్య నాయకుడు చాకలి నరసింహుల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నప్ప, శ్రీరాములు మరియు ఒక నలుగురు, ఒక 6 మంది కలిసి దాడి చేశారు. గొడవలతో నరికినారు. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. పోలీసులకు సమాచారం పోయింది, మన మీడియా మిత్రులకు సమాచారం పోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి టీవీలో ట్రోలింగ్ వస్తా ఉంది. వైసీపీ కార్యకర్త పైన దాడి. దాన్ని మేము ఖండిస్తూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినాం. ఈరోజు పరిస్థితి గమనిస్తే నిన్న ఏబిఎన్ ఛానల్లో కానీ, ఈటీవీలో కానీ, ఎన్టీవీ కానీ, టీవీ9లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్నప్ప మీద కూడా దాడి జరిగింది అని ఎక్కడ వచ్చింది ఎక్కడైనా సమాజానికి ఏమైనా తెలిసిన? చెన్నప్ప అతని మీద దాడే జరగలేదు. నిన్న ఏ ఛానల్లో కూడా చెన్నప్ప పైన దాడి జరిగిందని రాలేదు. సడన్గా ఈ రోజు పొద్దున చెన్నప్ప మీద కూడా దాడి జరిగింది, కౌంటర్ కేసు కట్టామంటే నరసింహులు నరికినోని పైన కూడా దాడి జరిగి కౌంటర్ అటాక్ జరిగింది. వాడు కూడా కేసు ఇచ్చినాడు. అతనికి తలకు రక్తగాయమైంది. ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సర్టిఫై చేసినారు. 6 గుట్లు పడినాయి అనేసి కౌంటర్ కేసు కట్టినామనేసి అర్ధరాత్రి బాధితులను తీసుకొని స్టేషన్లో పెట్టుకున్నారు. అర్ధరాత్రి బాధితుల్ని నిన్న నరసింహులతో పాటు ఆనందరెడ్డి ఉండే. ఆనందరెడ్డి అక్కడ వీళ్ళు తిప్పలాడిచ్చినారు. ఆనందరెడ్డి పరారైనాడు. ఇప్పుడు ఆనందరెడ్డిని అర్ధరాత్రి తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు. కేసు కట్టి రిమాండ్ పంపిస్తున్నారు. మరి నిజంగా ఈ దాడి జరగలేదు సార్, ఇది ఫ్యాబ్రికేటెడ్. ఇది దాడి జరిగింది మా పార్టీ వాళ్ళ మీద. మా పార్టీ వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు వాళ్ళ మీద దాడి జరిగినట్టు. టీడీపీ సంబంధించిన చెన్నప్ప అనే వాళ్ళ మీద దాడి జరిగినట్టు ఎవిడెన్స్ లేదు ఎక్కడ. అంటే ఒక ఫోటో పెట్టారు. చెన్నప్పకు రక్తం కొడతా ఉన్నటువంటి ఫోటో పెట్టినారు. తలకాయ నుంచి రక్తం కారుతుంది, కట్టు పెట్టినారు. మళ్ళీ నిన్నంతా ఎందుకు రాలే? ఎన్టీవీలో ఎందుకు రాలే? టీవీ9లో ఎందుకు రాలే? ఈటీవీలో ఎందుకు రాలే? ఏబీఎన్లో ఎందుకు రాలే? నిన్న దాడి జరగలేదు కదా. ఆసుపత్రిలో డాక్టర్ల చేత వాళ్ళకు నాకు తెలిసి ఆ సర్జికల్ బ్లేడ్తో ఏదో గోకి రక్తం వచ్చేటట్టు చేసి పుట్టు పెట్టినారని నేను భావిస్తాను. నిజంగా జరిగింది ఇవే. దీనికి ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం. దీనికి ఎవిడెన్స్ ఏంటంటే ఆడ దాడి జరిగేటప్పుడు వీడియో తీసినారు. దాడి జరిగేటప్పుడు వీడియో తీసినారు. ఆ దాడి జరిగేటప్పుడు వీడియో తీస్తే ఈ ట్రాక్టర్ కాడ ఈ ట్రాక్టర్ అనుకుని నిలబడి అయితే కాళ్ళు రక్తం పడుతుంది. ట్రాక్టర్ నరసింహులు నరికినారు, రక్తం కనపడుతుంది. ఇప్పుడు ఈ పక్క చూస్తే ఇదిగో ఆ తెల్లపని చేత నడుచుకుంటూ పోతానని అతనే చెన్నప్ప. ఈ పక్కన అతను లుంగి కట్టుకున్న అతను శ్రీరాములు, పొడివేలు పట్టుకున్నది. ఈ లుంగిలో పొడివేలు పట్టుకున్న శ్రీరాములు నడుచుకుంటూ పోతున్నాడు చెన్నప్ప. ఆ సంఘటనా స్థలంలో దాడి జరిగింది. ఆ వీడియోలో చెన్నప్పకి ఎటువంటి గాయము లేదు. ఇంకా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోలు కూడా పెడతాం. వాళ్ళు పొడివేలు పట్టుకున్న శ్రీరాములు, నడుచుకుంటూ పోయాడు చెన్నప్ప. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికి వాళ్ళకి ఎవరికి అక్కడ గాయాలేం కాలే. కేసు అయితేనే తిడతాడారు. కేసు అయ్యింది, అయితేనే పరారైపోయి పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్తో బ్లేడ్తో కట్ చేయించుకొని, సర్జికల్ బ్లేడ్తో కట్ చేయించుకొని, గుడ్ వేయించుకొని ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అని కేసు కడతాను.
మరి ఆడ సంఘటన జరిగినప్పుడు చెన్నప్పకి ఎటువంటి రక్తగాయం కాలేదే, మళ్ళీ ఏం చెప్తున్నారు దీనికి? ఏం సమాధానం చెప్తారు? కాలువలో దోపిడీ చేయాలని తలపెట్టిన పరిటాల సునీత కుటుంబానికి ఇప్పటికే 50 కోట్ల అడ్వాన్స్ దొరికింది, అడ్వాన్స్ డబ్బులు వచ్చినాయి. ఈ కాలువ నిర్మాణం అడ్డుకుంటామని మేము రైతులందరినీ కూడా చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కాలువ నిర్మాణం అడ్డుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి 100 కోట్ల కమిషన్ పోతుందనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేయాలనేసి, ఈ సభలు జరగకూడదనేసి ఈ దాడి చేయించి మళ్ళీ ప్రతి దాడి జరిగిందనేసి, దాడి వెనకాల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు, ఈ దాడి వెనకాల పరిటాల సునీత ఉంది, దాడి వెనకాల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు. మళ్ళీ ఇతను హాస్పిటల్ అడ్మిట్ చేయించి ఆ డాక్టర్ కూడా సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ డాక్టర్, ధర్మవరం హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు హత్యాయత్నం కేసులో నిందితునికి సర్జికల్ బ్లేడ్ తో కట్ చేసి కుట్లేసి ఒక తప్పుడు సాక్ష్యాన్ని ఫ్యాబ్రికేట్ చేసినందుకు ఆ డాక్టర్ సమాధానం చెప్పాలా? మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ రిపోర్ట్ ఇస్తానే కేసు కట్టిన ఎస్ఐ, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దాడి చేసిన నిందితులకు రక్షణ కల్పించేదానికి మళ్ళీ వాళ్ళతో కౌంటర్ కేసు కట్టించేటువంటి పరిస్థితి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన పరిటాల సునీత సమాధానం చెప్పాలా? దీని వెనుక ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలా? ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి అండగా పరిటాల సునీత, పోలీసులు, డాక్టర్లు ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రశ్నిస్తానందుకు మా వైసీపీ కార్యకర్తలపై దాడులా? ఇంత క్లియర్ ఎవిడెన్స్ మేము ఎస్టాబ్లిష్ చేస్తామా? ఈరోజు మీడియా మాట్లాడాలా, వామపక్షాలు మాట్లాడాలా? మీరు దాడి చేసి భయభ్రాంతులు సృష్టించి మళ్ళీ ప్రతి దాడి జరిగిందనేసి ఒక అబద్ధపు కేసు సృష్టించి దానికి కాంప్లికేటెడ్ ఎవిడెన్స్ సృష్టించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మేము పర్మిషన్ ఇవ్వలేము, మీరు సభలు జరపడానికి వీల్లేదని ప్రజల గొంతులోకేటువంటి ప్రయత్నం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానా? డీజీపీ గారిని ప్రశ్నిస్తానా? డీజీపీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించండి. మీరు అనుమతించకపోతే మేము హైకోర్టు పోవచ్చు, కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకోవచ్చు. కానీ ఇదేంది? ఇది అంద్రేనీవా కాంక్రీట్ లైనింగ్ వల్ల కింద 5 లక్షల ఎకరాల రైతులు, దిగువ గ్రామాల రైతులు నష్టపోతారనేసి ఉద్యమం చేస్తా అంటే ఆ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా దాడి చేసి మా కార్యకర్తల మీద దాడి చేసి మళ్ళీ మా కార్యకర్తల మీద కౌంటర్ కేసు పెట్టి ఒక తప్పుడు కేసు సృష్టించి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఇందాక మీ ముందర ఎగ్జిబిట్ చేసినాం. సో కాబట్టి పరిటాల సునీత పైన చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిటాల సునీత మీద చర్య తీసుకోవాలా? దాడికి ప్రేరేపించిన పరిటాల శ్రీరామ్ మీద కేసు కట్టాలా? మూడు సంవత్సరాల కింద జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లో ఓడిపోయినాడు చిన్నప్ప. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం అంద్రేనీవా రైతుల సభ జరుపుతామంటేనే దాడి జరిగిందంటే దీని వెనకాల ఎవరు? అంద్రేనీవా కాంక్రీట్ లైనింగ్ లబ్ధిదారులు ఎవరు? పరిటాల కుటుంబం 100 కోట్ల కమిషన్ల కోసం కక్కుర్తుపడి దిగువన దాదాపుగా 100 గ్రామాల రైతులను నష్టపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిటాల కుటుంబం లబ్ధిదారులు ఈ కాంట్రాక్ట్ వల్ల వాళ్లకు చేతికి వచ్చిన డబ్బులు ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందనేసి మా పార్టీ కార్యకర్త నరసింహుల పైన దాడి చేసినారు. మళ్ళీ కౌంటర్ కేసు కూడా మళ్ళీ తప్పుడు కేసు కట్టించినారు. తప్పుడు కేసు ఎవిడెన్స్ చూపించాము. దాడి చేస్తున్న క్రమంలో జరిగినటువంటి ఒక వీడియో రికార్డింగ్ మీకు చూపించాము. అతనికి ఎటువంటి గాయం లేదు. కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. గత 8 నెలలుగా మీరు యథేచ్ఛగా ఇసుక నమ్ముకున్నారు. పెన్నా నదీ గర్భంలో మొత్తం ఇసుక అమ్మేసుకున్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు వచ్చినా దిగువకు నీళ్లు ఇంకే పరిస్థితి లేకుండా చేసినారు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తా అంటే, పేరూరు డ్యాంకు నీళ్లు ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నిస్తా అంటే నిన్న పేరూరు డ్యామ్ గేట్ నిప్పదీస్తున్నారు. మరి 8 నెలల్లో గాడిద పళ్ళు దొంగతన్నారా, నిద్రపోతున్నారా, లేదా మీరు దోపిడీ చేసిన సొమ్మును ఎంచుకునే క్రమంలో బిజీగా ఉన్నారా? మరి మట్టి అమ్ముకున్నారు. ఆలమూరు కొండ మొత్తం కూడా గుండు కొట్టినారు. ఒక ట్రాక్టర్ మట్టి పోనీలో పోయిన 5 ఏళ్ళు ఆలమూరు పుట్టలో పక్కన కామారిపల్లిలో 7,000 ఇళ్లు కట్టాలా, కామారిపల్లికి మట్టి కావాలని ఎవరికి కూడా రానిలే. మరి ఈరోజు మీరు ఆ మట్టి దోపిడీ చేసుకుంటున్నారు. అనంతపురం పట్టణం చుట్టూ ఉన్నటువంటి క్వారీల నుంచి మట్టి దోపిడీ చేసుకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు.
కంకర మిషన్ల దగ్గర దోపిడీ చేస్తున్నారు, వసూలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు, కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేస్తున్నారు, భూములు లాక్కుంటున్నారు. మీ కూలీ కేసులకు సంబంధించిన సాక్ష్యాలను బెదిరిస్తున్నారు. టమాటా మండీలో కేజీకి రూపాయలు వసూలు చేస్తున్నారు రైతుల నుంచి. కక్కలపల్లి టమాటా మండీ నుంచి సంవత్సరానికి ₹1 పంచాయతీకి ఆదాయం వస్తుంటే ఈరోజు సంవత్సరానికి 10 కోట్లు శ్రీరామ్కి ఆదాయం పోతాను. పంచాయతీకి ఆదాయం జీరో. ఆ రోజు ₹250 ట్రాక్టర్ వసూలు చేస్తా అంటే సుంకము ఈరోజు 2500 వసూలు చేస్తాడు. పరిటాల ట్యాక్స్, పంచాయతీ ట్యాక్స్ కాదు, పరిటాల ట్యాక్స్ 2500 ట్రాక్టర్ వసూలు చేస్తున్నారు. బ్రాంచీ షాపులు గోవా నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారు, కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి అమ్మారు. యథేచ్ఛగా బెల్ట్ షాపులు ఒక రాప్తాడు నియోజకవర్గంలోనే దాదాపుగా 1000 బెల్ట్ షాపులు. మీరు రాగానే 2000 మందికి ఉద్యోగాలు పెట్టినారు. రాప్తా నియోజకవర్గంలో 1600 మంది వాలంటీర్లు, 200 మంది యానిమేటర్లు, ఒక 100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఒక 400-500 మంది డీలర్లు, దాదాపు 2500 మందికి ఉద్యోగాలు పెట్టినారు. ఒక రౌడీ రాజ్యం చెలాయిస్తున్నారు. మిమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుండాలా. మీరు వేసుకున్న కాకి సొక్కాకు విలువ ఉందా? మీరు వేసుకున్న కాకి సొక్కాకు విలువ ఉందా అని అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్. ఎక్కడైనా అన్యాయం జరిగిన వాళ్ళ పక్కన మీరు నిలబడుతున్నారా? బాధితుల పక్షాన్ని నిలబడుతున్నారా పోలీస్ డిపార్ట్మెంట్? పైనుంచి ప్రెషర్స్ రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, ఇటికలపల్లి, ఆత్మకూరు, రాప్తాడు, ఏ స్టేషన్లో ఏది కూడా మినహాయింపు లేదు. చట్టము అధికార పార్టీ చుట్టమైతే ప్రజలు తిరగబడతారు. ఈ కాకి సొక్కాలు రేపు పొద్దున మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఈ కాకి చొక్కాలు వేసుకున్నటువంటి అధికారులకు చెప్తున్నా, ఆత్మగౌరవంతో పనిచేయండి, ఆ కాకీకి విలువడేలా పనిచేయండి. పోలీసులు అంటే ప్రజా రక్షకులని ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. అంతేగాని మీరు పరిటాల కాంపౌండ్ యొక్క గుమస్తాలు కాదు, పరిటాల కాంపౌండ్ యొక్క వాచ్మెన్లు కాదు. పోలీసులకి మీకు తెలుసు, దాడి చేయించిన దాని వెనకాల ధైర్యం పరిటాల శ్రీరామ్. మరి ఇది అక్రమ కేసు అనేది కూడా పోలీసులకు తెలుసు. మరి పట్ట పొగులే స్ప్రింక్లర్లు ఎత్తకపోతున్నారు, పట్ట పొగులే బోర్లు కట్ చేసి బోర్ బావుల్లోకి వేస్తా ఉన్నారు, పట్ట పొగులే దొంగతనాలు చేస్తున్నారు. జగనన్న కాలనీ లేఅవుట్లో పట్ట పొగులే దొంగతనాలు చేస్తున్నారు. ₹1,00,00,000 వస్తువులు ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేస్తున్నారు. మరి ఇంత రౌడీ రాజ్యం జరుగుతా ఉంటే మేము ఉద్యోగాలు చేస్తా దాన్ని ప్రశ్నించకపోవడం, అరికట్టే ప్రయత్నం చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం, బీజేపీని డిమాండ్ చేస్తున్నాం, సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాల. ఇది అక్రమ కేసు. చెన్నప్ప ఏదైతే ఇచ్చినాడో ఆ కంప్లైంట్ రిజెక్ట్ చేయాలి. అది అక్రమ కేసు. ఆ అక్రమ కేసుకు సహకరించినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలా. ఈ అక్రమ కేసును మొత్తం వెనక నుండి నడిపించినటువంటి, అక్రమ కేసు రిజిస్టర్ చేసే ఈ కార్యక్రమాన్ని వెనక నుండి నడిపించినటువంటి పరిటాల సునీత మీద చర్యలు తీసుకోవాలా. ఈ దాడి వెనక నుండి పర్యవేక్షణ చేసి మినిట్ టు మినిట్ పలానా దగ్గర ఉన్నారు పోండి, కొట్టండి. పక్కనున్న ఆనంద్ రెడ్డిని ముట్టద్దండి. ఆనంద్ రెడ్డి కార్బామ్ కేసులో జీవిత ఖైదు చేసి వచ్చినాడు. ఆనంద్ రెడ్డిని మీరు ఏమైనా అటాక్ చేస్తే అది స్టేట్ వైడ్ న్యూస్ అవుతుంది. అతన్ని ముట్టద్దండి, ఇతన్ని మాత్రం కొట్టండి అని చెప్తూ పక్క నుండి ప్రోత్సహించి నడిపించినంత పరిటాల శ్రీరామ్ అతని మీద కేసు కట్టాలని కోరుకుంటూ సెలవు.